అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలోని 44 జాతీయ రహదారిపై 2 లారీలు తీవ్రంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ వాహనంలోనే చిక్కుకుపోయాడు. క్షణాల వ్యవధిలోనే లారీలో మంటలు చెలరేగడంతో ఆ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ఒక లారీ బంగాళాదుంపల లోడుతో వెళ్తోంది. అదే సమయంలో గోధుమల లోడుతో వెనక వస్తున్న మరో లారీ ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ క్యాబిన్ ఒక్కసారిగా అగ్ని కీలల మధ్య చిక్కుకుంది. లారీ డ్రైవర్ సీటులో చిక్కుకుపోవడంతో బయటకు రాలేకపోయాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్ కిరణ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ కిరణ్ వయస్సు సుమారుగా 35 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇతను తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న క్లీనర్ జనార్దన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో పరిస్థితి భయంకరంగా మారింది. సమాచారం అందుకున్న పెనుకొండ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు ఆరిన తర్వాత పోలీసులు డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్లీనర్ జనార్దన్ ను మెరుగైన చికిత్స కోసం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రోడ్డుపై లారీలు ఆగి ఉండడం, డ్రైవర్ల అప్రమత్తత లోపం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం ప్రక్రియ కోసం మృతదేహాన్ని తరలించారు.